నేను ఎన్నోసార్లు ప్రస్తావించాను. మేధస్సు అనేటటువంటిది ఎంత ప్రయోజనమో అదే సందర్భంలో సరైన ప్రణాళిక లేకపోతే నష్టం. తెలంగాణ ఎందుకు విభజన జరిగింది? ఆంధ్రులు తెలివితేటలతో తెలంగాణ బిజినెస్ లాగేసుకుంటున్నారు, తెలంగాణ రాజకీయాల్ని శాసించేస్తున్నారు, వాళ్ళని తమ కింద మనుషుల కింద చూస్తున్నారన్న కసితో ప్రారంభమైనటువంటి ఉద్యమం ఇప్పుడు పొరపాటును కూడా ఆంధ్ర వాళ్ళని రాజకీయాలని అక్కడ అంగీకరించట్లేదు. అయితే గీతే అక్కడ రాజకీయాల్లో వీళ్ళు కూడా ఒక పార్టీ కిందన అవకాశం తీసుకుని ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయాలి, అది కూడా లాంగ్ స్టాండింగ్ అక్కడ ఉన్నోళ్ళు తప్పించి ఇక్కడున్న రాజకీయ పార్టీలు ఒక్కళ్ళని కూడా అక్కడ ఎదగనీయట్లేదు, రానియట్లేదు. ఎందుకంటే అంతగా కసిగా వాళ్ళల్లో ఎస్టాబ్లిష్ అయింది. అట్లాంటి పరిస్థితి అమెరికాలో మన వాళ్ళకి రాకూడదని కోరుకుందాం. మన వాళ్ళు చేసేది తప్పు కాదు, చట్టబద్ధంగా నీతిగా న్యాయంగానే చేస్తున్నారు. కానీ అది అవతల వాళ్ళకి మాత్రం తమ అవకాశాలు కొట్టేస్తారన్నటువంటి ఫీలింగ్లు ఎక్కువైపోతుంటుంది. అమెరికాలో ప్రస్తుతం మన వాళ్ళ లెక్కకి సంబంధించి చూస్తే తాజాగా హైలైట్ అయినటువంటి అంశం ఏంటంటే అక్కడ వివిధ రంగాల్లో మన వాళ్ళే ఆధిపత్యం సాధించుకున్నారు. ఇండియాస్పోరా అనే సంస్థ ఒక కొత్త నివేదికను వెల్లడించింది. స్మాల్ కమ్యూనిటీ బిగ్ కాంట్రిబ్యూషన్స్, బౌండ్లెస్ హొరైజన్స్, ద ఇండియా డయాస్పోరా ఇన్ అమెరికా పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో ఇండియన్ డయాస్పోరాకు 51 లక్షల మంది ప్రవాస భారతీయులు, భారత సంతతి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్ళలో భారత్లో అమెరికాలో జన్మించిన వాళ్ళు ఉన్నారు. అమెరికా జనాభాలో వాళ్ళ వాటా 1.5%. ఇకపోతే అమెరికాలో 35% నుంచి 40% దాకా నిత్యావసరాల దుకాణాలు భారతీయ అమెరికన్లవే. ఈ దుకాణాల ద్వారా ఏటా $350 బిలియన్ అంటే 29.5 లక్షల కోట్ల రూపాయల నుంచి $490 బిలియన్ అంటే 41 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది అక్కడ. అట్లాగే అమెరికాలో ఉన్న 648 యూనికార్న్ స్టార్టప్లో 72 భారత్ నుంచి వలస వెళ్ళిన వాళ్ళు స్థాపించినవి. ఈ స్టార్టప్లు మొత్తం విలువ $195 బిలియన్ అంటే 16.38 లక్షల కోట్లు. 72 స్టార్టప్లో 55,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. మొత్తం యూనికార్న్ స్టార్టప్ల ఉద్యోగుల్లో ఇది 13%తో సమానం. ఇకపోతే అమెరికాలో ఉన్న భారతీయుల్లో 45% మంది 2010 తర్వాతే వలస వెళ్ళారు. 30% మంది 2000 కంటే ముందు వెళ్ళారు. కొంతమంది ఈ మధ్యలో వెళ్తే మరికొంతమంది అక్కడే జన్మించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో ఎక్కువ మంది న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రాల్లో ఉన్నారు. ఇకపోతే అమెరికాలో 60% హోటళ్ళని భారతీయ అమెరికన్లు నిర్వహిస్తున్నారు. ఈ హోటళ్ళ ద్వారా ఏటా $700 బిలియన్ అంటే 58.8 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 40 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. ఇకపోతే అమెరికాలోని భారతీయ అమెరికన్లు ఏటా $300 బిలియన్ అంటే 25.2 లక్షల కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తున్నారు. మన వాళ్ళు ఏటా $370 బిలియన్ అంటే 31 లక్షల కోట్ల రూపాయల నుంచి 38.64 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అమ్మకం పన్ను రూపంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకి ఇది అతిపెద్ద చోదక శక్తి. అట్లాగే 2023లో ప్రచురితమైన సైన్స్ జర్నల్లోని 13% పరిశోధన వ్యాసాల్లో భారతీయ అమెరికన్లు సహరచయితలుగా ఉంటే 2015లో ఇది 11% ఉండేది. అమెరికాలోని 50% అత్యున్నత స్థాయి కళాశాలలో 35 చోట్ల భారతీయ అమెరికన్లు నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో డీన్లు, ఛాన్సలర్లు, ప్రొవోస్ట్ డైరెక్టర్లు ఉన్నారు. ఇది స్పెషాలిటీ.